అది మాత్రం మనం పెట్టుకున్నాం చనిపోతే ఒక పెట్లు వేయాల్సింది పెట్లు కంపల్సరీ వేస్తుంది అంటే స్టోరీ ఎలా ఉందన్నమాట. సో బాబా చెప్పడానికి కారణం ఏంటంటే స్టోరీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఓకే అంటే మీరు చెప్పిన ఆస్పెక్ట్ బాగున్నాయి గుడ్, కానీ నిజానికి వచ్చేసి కానీ అతనికి అంతగా లేదు, ఎందుకంటే అంత అవేర్నెస్ లేదు. కానీ ప్రాక్టికల్ చేశాడు అతను. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే చాలా సహజంగా చేశాడు. ఏం చేస్తాడంటే చెప్తారా ఒక రెండు సంబంధాలు వచ్చి ఇంకెవరు చెప్తారా చెప్తారా చెప్పండి. అంటే పుట్టుక చావు కాకుండా శరీరం తీసుకుంటా ఉంటారు అంటే వీటిగా అవసరం ఉండదు. ఎప్పుడో శరీరం తీసుకునే వాడాలని ఏమన్నా అంటే నెక్స్ట్ భర్త లేకుండా మోక్షం ఎందుకంటే ఆ మోషన్ తీసుకోవాలంటే బాడీ విడిచిపెట్టి ఆ బాడీని ఎక్కడ పెట్టాలి కదా, కూర్చోాలి లేదా పెట్టాలి కదా, ఎవరి ఇంట్లో పెట్టుకోరు కదా, పోయిన తర్వాత బయట చేస్తారు కాబట్టి ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఎందుకంటే కంపల్సరీ ఇతను అవసరం ఉంటుంది. సో బాబా ఇప్పుడు చెప్పినప్పుడు యాక్చువల్లీ ప్రపంచంలో పోయేకపోతే అంటారు శ్మశానాలు ఎక్కువైపోతే ఉండే ఇల్లు తగ్గుతాయంటారు. లేకపోతే అంటే ఇంకొకసారి బాబా ఒకసారి చెప్పాడు కలికాలం ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటే శ్మశానాలకు దొరకదంట, జనాలు చచ్చిపోయి ఎక్కువ ఉంటారంట. అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లోనే సమాధి చేస్తారంట, ప్లేసెస్ ఎక్కడ లేవంట. అంటే ముందు రోజు బాబాయ్ చెప్పాడు ఫ్యూచర్ లో వచ్చేసి ఎలా కట్టుకుంటారంటే ఇల్లు కూడా మంచి ప్రాక్టీస్ వస్తుందని చెప్పి అవేర్నెస్ వస్తున్నారు. ఎలా వస్తుందంటే ఎలాగైతే మనం బెడ్రూమ్ అని బాబు పెట్టుకుంటున్నాము, రెండు చచ్చిపోయిన తర్వాత రెండు రూమ్ రాదు దాన్ని పూజ చేస్తారంటున్నాం, అలాంటి వస్తారంట. బాబా చెప్పాడు వస్తారు, ఎందుకంటే అవేర్నెస్ వస్తుందని చెప్పాడు. అది బతుకున్నప్పుడు ఎంత ఇదిగా ఇచ్చారో చదివినప్పుడు కూడా ప్రాక్టికల్ ఎలా ఉంటారో ముందు వస్తాయంట. ఇక్కడ ప్లేసెస్ ఉండవు, ఎందుకంటే సైట్ ఎక్కడ దొరకట్లేదు. చచ్చిపోయిన తర్వాత వచ్చేసి ఊరు బయట రాలేదు, ఊరు బయట ఎక్కడ వస్తుంది, ఊరు బయట అపార్ట్మెంట్స్ ఉంటుంది. ఇంతకుముందు ఊరు బయట శ్మశానం ఉండేది, ఇప్పుడు ఊరు బయట అపార్ట్మెంట్స్ లేకపోతే విల్లాస్ పెట్టేస్తున్నారు. ఎవరు ఉండట్లేదు, ప్లేస్ ఉండటం లేదు. కానీ బాబా చెప్పాడు యాక్చువల్ ముందు వస్తుంది. అందుకని జోక్గా చెప్పాడా సీరియస్గా చెప్పాడా అనేది మనకి అంత అవేర్నెస్ అంటే నేను అనుకుంటున్నాను సీరియస్గా చెప్పాడని బాబా అనేసి. ఎందుకంటే అంత అవేర్నెస్ వస్తే తప్పించి అంటే చనిపోయినందుకు కూడా సపరేట్ రూమ్ ఇచ్చేసి వాళ్ళు సపరేట్ కట్టేసి అది మా వాళ్ళ సమాధి ఇంట్లోనే, అంటే ఇక్కడ బెడ్రూమ్ ఉంటే పక్కన వాళ్ళ అమ్మ నాన్న సమాధి పక్కనే ఉంటుంది. అవేర్నెస్ ఓకే. ఇంకొక చెప్పండి, నేను చెప్తాను ఏమై ఉంటుంది, ఏం చేస్తుంటాడు అతనికి, ఏ నిర్ణయం తీసుకుంటాడు. వేరే వాళ్ళని లేదండి, ఎవరు లేరు, అక్కడే ఉంది. వేరే ఆల్టర్నేటివ్ ఎవరు లేరు. అతని ఫ్యామిలీలో అక్కడే ఉన్నాం, ఇంకా అతను అసిస్టెంట్స్ కూడా లేరు. అసిస్టెంట్ హ్యాపీ కదా, ఎవరు అసిస్టెంట్ కూడా ఉండరు. ఏదైనా పని చేయడానికి కూడా పడతారు, స్పెషల్ పెట్టి అందుకే వాళ్ళ ఫ్యామిలీ చేసుకోవాల్సి తగ్గించి అసిస్టెంట్స్ అని వచ్చినప్పుడు మనం ప్రిఫర్ చేయాలి. ఓకే ఏం జరుగుతుందంటే ఏం చేస్తారండి అటు బాబా చెప్పినట్టు అతను తీసుకునే నిర్ణయం ఏంటంటే అక్కడ ఎంతమంది ఊళ్ళు ఉన్నాయి, సో ఎంతమంది అతను ఏం చేస్తాడంటే 100 శవ పెట్టి తయారు చేస్తాడు. ఆనంద్ చెప్పాడు చెప్పేశాడు వచ్చేస్తున్నాను ఆనంద్ చెప్పే చూస్తుంది. సో చెప్పారు మీరు. సో అతను ఏం చేస్తాడంటే 100 ఇల్లు ఉన్నాయి కాబట్టి 100 శవ పెట్టి తయారు చేసి ఏం చేస్తాడంటే రండి అందరూ మీటింగ్ పెట్టి అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ పిలిపించి వచ్చేసి ఒక్కొక్క ఇంటికి శవ పెట్టి ఇచ్చేస్తాడు. రండి వచ్చేసి మీ ఇంటికి శవపేటకి తీసుకెళ్ళని చెప్పండి, ఒకవేళ మా ఇంటికి నిద్రలు ఎందుకు లేకపోతే పక్క వాడు అడిగి అప్పు తెచ్చుకోండి శవపేటకి అంటే ఇది ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ. ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ అంటే ఇది బాబా చెప్పాల్సి వచ్చిందంటే జంప్ ఇన్ టు ద ఫ్యూచర్. కరెక్ట్గా ఏంటంటే డోంట్ లివ్ అండ్ డోంట్ స్టే ఇన్ ద ప్రెసెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది రేపైసరికి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రేపు పాత అయిపోతుంది. ఇప్పుడు నీకు ఎంతగానో ఇష్టమైనటువంటిది రేపు నీకు అయిష్టంగా మారుతుంది. ఇప్పుడు అయిష్టంగా ఉన్నది రేపు ఇష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ అనేది కూడా ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. ప్రజెంట్ అనేది కూడా ఎప్పుడు ప్రజెంట్గా ఉండదు. ప్రస్తుతం అనేది ఎప్పుడు ప్రస్తుతంగా ఉండదు.
టైం మన టైం చూసేసరికి 4 ముక్కలు అయిందంటే కాసేపు కళ్ళు మూసి తెచ్చేసరికి టైం మారుతూ ఉంది. అంటే ఏమైపోతున్న ప్రస్తుతం అనేది ఎక్కడ జంప్ అవుతుంది, కొంచెం వెళ్ళిపోతూ ఉంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అది వెళ్ళడానికి ముందే ముందు వెళ్ళిపోమని చెప్పాడు బాబు. అది ప్రాక్టికల్. అతను ఎందుకంటే చాలా సహజంగా ఆలోచించాడు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, కానీ అతనికి స్పిరిచువల్ అతనికి ఏం తెలియదు, కానీ ఆలోచించాడు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇలాంటి పనులు ఎవరు చేయగలరు, ఇబ్బంది అవుతుంది. మామూలుగా ఒలుబాలకు అది వేరే డాక్టర్లు ఉంటారు, ఎక్కడికైనా ఆంబులెన్స్ తీసుకెళ్ళిపోతారు, కానీ చనిపోతే ఇలా చేయడం అనేది కూడా ఇబ్బంది పడకూడదు నా వల్ల అనేసి ఒకటి తీసుకెళ్ళేసి ఒక ఇంటికి సౌకర్యం తీయించాడు. సో దీనివల్ల స్టార్ట్ ఏం చేస్తున్నాడంటే జంపింగ్ టు ద ఫ్యూచర్, థింక్ ఆఫ్ యువర్ బాడీ ఇన్ ఫ్యూచర్. నువ్వు ఏదైతే ఆనందపడిపోతున్నావు, ఇప్పుడు ఏదో సుఖంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉంది, హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ స్టేట్ వచ్చేసి రేపు వచ్చేసి ఫ్యూచర్ ఇలా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు మారుతూనే ఉండదు. జీవితం మారుతూ బ్రతకడం మారిపోతుంది. జీవితం మాత్రం స్థిరంగా ఉంటుంది, బ్రతకడం మాత్రం మనకి అస్థిరంగా ఉంటుందని చెప్పాడు, మారుతూ ఉంటుంది. సో మీరు ఫ్యూచర్ ఎప్పుడు చూసుకోండి, ఒకసారి చూసుకోండి. మీ తాతలు ఏమయ్యారు, మీ ముత్తాతలు ఏమైపోయారు, మట్టిలో ధూళిలో కలిసిపోయారు. ఇంతమంది రాజులు రాజ్యం వెళ్ళినట్టు దేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ పేరు కూడా మనం గుర్తుంచుకోలేదు. ఎందుకంటే బికాస్ వాళ్ళు అలా బతికారు. కేవలం ప్రపంచమే శాశ్వతమైన, ప్రపంచం నిత్యమైన, సత్యమైనటువంటి దాన్ని అలా చేశారు. యాక్చువల్గా అలా చేయడం వల్ల ఏమైపోతుందంటే కలిసిపోయారు వాళ్ళు, కలిసి వాళ్ళ పేరు కూడా మనం తలుచుకోలేకున్నాం. ఇప్పుడు చూసుకుంటే బాబా కూడా చెప్పాడు, ఎల్లోరికి వెళ్ళేవాడు. ఎల్లోరికి వెళ్ళినప్పుడు బాబా ఔరంగజేబు వీళ్ళంతా ఉన్నారు కదా, అప్పట్లో పరిపాలించిన వాళ్ళు మహారాజులు. ఆడికి వెళ్ళి చూస్తే ప్రతి శ్మశానాలు గబ్బిలలో బాబా ఒకసారి ఎల్లోరికి అందరు తీసుకెళ్ళాడు. ఎల్లోరికి తీసుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే బాబా శిల్పాలు అజంతా శిల్పాలు చూపిస్తాడేమో అనుకుంటే రెనైజేషన్ పాఠం నేర్పించాడు అందరికి. ఒక వైరాగ్యం అనేది ఏంటి, ఒకప్పుడు ఔరంగజేబు వెళ్ళినటువంటి పెద్ద రాజ్యం, ఒకప్పుడు మా నర్తకి మనలు, ఒక సంపదలు, ఒక సిరి సంపదలతో తోడు నలగడం టైంలో ఇప్పుడు చూస్తే గబ్బిలలో కాపురం ఉంటుంది. ఏమైపోయాడు ఔరంగజేబు, ఏమైపోయాడు, మిగతా రాజులందరూ కొట్టుకు వెళ్ళిపోయారు. చూస్తే కనీసం వాళ్ళ పేరు కూడా లేదు, కనీసం వాళ్ళ విగ్రహాలు కూడా లేవు. కానీ మొత్తం ఈ సామ్రాజ్యం మొత్తం అతను ఉంది. కానీ అనుకుంటే అది చేయగలడు, కానీ చేయలేదు. ఎందుకంటే అది వాళ్ళకి స్టేట్, అది గట్టి. అది ఎందుకంటే ఆ స్థితి అలా ఉంది కాబట్టి అది పరిస్థితి అలా మారిపోయింది, కలిసిపోయాడు. అతను పేరు మనం గుర్తుపెట్టుకుంటున్నాం అని అనుకుంటున్నాం, మనం చదువుకుంటున్నాం. నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను, మన అంత సోషల్ ఉంది కదా, ఔరంగజేబు మహాచక్రవర్తి అంత ఉన్నాయి కదా. నిజానికి కరెక్ట్గా వెళ్ళి మనం ప్రాక్టికల్లీ చూస్తే మాత్రం ఔరంగజేబు గారి మనం చదువుకున్నాడు చూసేసరికి వాక్ గొప్పడుతున్నాం. ఎందుకంటే బికాస్ ఎందుకు చెప్తున్నాడు అంటే ఫ్యూచర్లో, ఎందుకంటే నీది కూడా అలా తయారవుతుంది, అలా అవ్వకుండా చూసుకో. జంపింగ్ నీ చచ్చిపోక ముందే, బాడీ డ్రాప్ చేయక ముందే నీ పరిస్థితి ఏం జరగబోతుంది. సో ప్రాక్టికల్ ఆలోచించమని చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు చెప్పినట్టు, బట్ ఇది మనకు జోక్ అనిపిస్తుంది, కానీ బట్ అతను చేసిన దాంట్లో ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఎంత బాగుంది చూడండి. ఒక్కొక్కరు ఏం చేస్తుంటే జంప్ తెలియదు కదా, ఎవరు చనిపోతారో తెలియదు కదా, ఎవరు బాడీ విడిచిపెడతారో తెలియదు కదా, నా అవసరం ఉంటుంది కాబట్టి తయారు చేసి చేస్తాను హ్యాపీగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇబ్బంది పడుతుంది కదా. సో అలా చేయడం వల్ల చేశాడు. సో అలాగే మనం కూడా, ఎందుకంటే అతను సహజంగా వచ్చిందండి. కానీ అతనికి ఏం ఆధ్యాత్మిక తెలియదు, ఆధ్యాత్మిక కానీ స్పిరిచువల్ అతనికి ఏం తెలియదు. ఆ వ్యక్తికి సెలబ్రిటీ వ్యక్తికి ఏం తెలియదు. ఇబ్బంది పడకూడదు, కొంచెం ముందు ఆలోచించాడు. ఏమో జరగచ్చు, నేను వెళ్ళిన తర్వాత బాడీ విడిచిపెట్టేవారన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుకు చేసి పెడతాను అనేసి అలా చేయడం జరిగింది. అంటే మనం జోక్ అనిపిస్తున్నాం కానీ బట్ ఫ్యాక్ట్ అనమాట, ట్రూత్ ఉంది. అది ఇంపార్టెంట్ అనమాట, తీసుకోగలిగితే సరిపోతుంది. ఓకేనా? ఒక ఇక్కడ ఏదో ఉండాలి, ఇది ఎత్తుకుంటున్నాను. పర్లేదు. ఓకే, సో మనం మార్నింగ్ వచ్చేసి ఒకటి మిస్ చేసాము, ఒక సబ్జెక్ట్ చెప్పండి. సో మనం దీన్ని కొంచెం స్కిప్ చేశాం కాబట్టి లైఫ్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే చెప్పలేక నాకు సమాధానం దీనికి. సింపుల్ లైఫ్ అంటే స్టేట్ ఆఫ్ ఏంటది ఏంటి? సింపుల్ లైఫ్ అంటే మనం మామూలు వాడుకుంటాం కదా, సింపుల్ లైఫ్ గడుపుతున్నాను మామూలుగా చెప్పుకుంటాం కదా. సింపుల్ లైఫ్ అంటే నార్మల్ లైఫ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారండి.
ఇది సింపుల్ అయితే వెజిటేరియనా ఎలా కుదురుతుంది ఇక్కడ ఒక విషయం అర్థం కావాలండి. ఎందుకంటే డిజైర్లెస్నెస్ అంటే వచ్చేసి కోరిక లేకుండా చేసుకోవడము, లేకపోతే కోరికలు పూర్తిగా నిర్మూలించుకోవడం అనేది. ఎందుకంటే మనం చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మన డిసిప్లిన్ లేకపోతే లిబరేషన్ వచ్చినటువంటి సోర్స్ కాదు, మన వెరీ జనరల్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మనం 0 మైనస్ అంటే 0 పైన ఉన్నాం. ఎందుకంటే బాబా చెప్పినట్టు సహజంగా ఏం చెప్పారని చూద్దాం. మనం డిజైర్లెస్నెస్ అనేది వేరు, రెండు ఉన్నాయి. రెండు వర్డ్స్ మనకు అర్థం కావాలి. డిజైర్లెస్నెస్ వేరే, ఎలిమినేషన్ ఆఫ్ డిజైర్లెస్నెస్. డిజైర్స్ అంటే ఎలిమినేషన్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది మనం జరిగేది ఒక మనోనాశనం జరుగుతుంది. ఎలిమినేషన్ అంటే కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోవడం, మనకు కంప్లీట్ కోరికలన్నిటిని డిస్ట్రాయ్ చేయడం అనేది మనకి ఒక మనోనాశనం జరుగుతుంది. కానీ బాబా చెప్పింది డిజైర్లెస్నెస్. సో డిజైర్లెస్నెస్ అంటే మనకు వచ్చేసి రెండు మనం తీసుకుంటే డిజైర్ ఫుల్ అంటే డిజైర్లెస్ అంటే మనం కొంచెం మనం ఆలోచిస్తే డిజైర్ ఫుల్ అంటే ఏమైపోతుందంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డిజైర్ అంటే కోరిక అనేటువంటి దానికి, కోరికలు ఉండేటువంటి కోరిక చేతిలో ఉండేటువంటి ఆయుధం ఏంటి తెలుసు అంటే అట్రాక్షన్, ఆకర్షణ. చెప్పేవాడు యాక్చువల్గా. ఎందుకంటే అట్రాక్షన్స్ అనేది నేను దాని వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి యాక్చువల్ డిజైన్ ట్రాక్ చేయడానికి లాగడానికి ఉపయోగించేటువంటి ఆయుధం పేరే ఆకర్షణ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అట్రాక్షన్ కి డిజైర్ ఫుల్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక అట్రాక్షన్ అనేది సరెండర్ అయిపోయినప్పుడు, సరెండర్ అంటే ఏమవుతుందంటే అదే విధంగా ఇక్కడ చూస్తే మనకి లెస్ అంటే ఏమవుతుందంటే దీని బాబా అన్నాడు కంట్రోల్ ఓవర్ అట్రాక్షన్. అండ్ దీనికి సంబంధం ఏంటంటే ఏం లేదు, దీనికి సరెండర్ అయిపోతాం మనం. అంటే ఈ ఆకర్షణలకు ఎప్పుడైతే మనం సమర్పణ అయిపోతామో బానిస అయిపోతాం. కరెక్ట్ పదవి వాడింది బాబా తీసుకురా. గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోరిక అనేది ఎప్పుడు కూడా చెడ్డది కాదు, దాన్ని ఎప్పుడు మనం అవాయిడ్ చేయకూడదు. డిజైర్ అనేది కూడా చాలా గొప్ప గుణం అండి. ఎందుకంటే ఈ డిజైర్ ఉండడం వల్లనే ఒక గదాధర్కి అమ్మవారి చేత వచ్చి అతని రియలైజేషన్ వచ్చేలా చేసింది డిజైర్ గదాధర్ రామకృష్ణ పరమహంస. ఇక తీసుకుంటే మనకు వచ్చేసి మిగతా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరా తీసుకుంటే, మీరా కృష్ణుడి మీద ఉన్నటువంటి డిజైర్ ఆవిడ సెయింట్ ఎలా చేసింది. ఇప్పుడు కబీర్ తీసుకుంటే కబీర్లో కూడా డిజైర్ ఉంది, ఆ కోరిక ఉంది. కానీ వాళ్ళలో ఉండేది కోరిక, మనకు ఉండేది కోరిక ఇంకేం లేదు. అంటే ఏమైపోయిందంటే కరెక్ట్గా డిజైర్ అంతా మీకు ప్రాబ్లం లేదు. బాబాగా అన్నాడు జస్ట్ డిజైర్ పెట్టు ఫుల్ స్టాప్ పెట్టు అన్నాడు. కానీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఏం చేసుకో తెలుసా, అంటే ఏం చేస్తున్నావు ఇక్కడ తెలియకుండానే మేము నువ్వు యాడ్ చేస్తున్నావు, ఎస్ యాడ్ చేస్తున్నావు. అంటే అక్కడ నువ్వు ఎస్ యాడ్ చేస్తూ ఉంటే దీనికి నువ్వు ఎస్ అన్నావు, బాబా నీకు కావాల్సిన సంతోషాన్ని అన్నాడు. సో ఎస్ అనేది అంత డేంజరస్ అనమాట. సో మనకి డిజైర్ అనేది తప్పు కాదు, డిజైర్స్ తప్పు. మనకి కోరిక ఉండడం తప్పులేదు, కానీ మనకి కోరికలు ఉండకూడదు. ఆ డిజైర్ ఏంటంటే మనం ఏమడుగుతున్నాం యాక్చువల్లీ ఉదయం లేచినప్పటి నుంచి కూడా, ఐ వాంట్ టీ, ఐ వాంట్ కాఫీ, ఐ వాంట్ బ్రేక్ఫాస్ట్, ఐ వాంట్ లంచ్, ఐ వాంట్ ఇడ్లీ, ఐ వాంట్ దోశ, అంటే ఇవన్నీ ఇలా లిస్ట్ పెరుగుతూ వస్తాం. అంటే ఇవన్నీ కూడా, కానీ బాబా చెప్పినటువంటిది ఏదైతే ఉందో అసలైనటువంటి
నాకు అది కావాలి ఇది కావాలి అడగడం కన్నా ఒకే ఒక కోరిక ఏంటంటే నాకు భగవంతుడు కావాలి, భగవంతుడే కావాలి. మరి అదొక మనకి తెలుగులో మనకి పెద్ద మనకి ప్రాబ్లం ఏంటంటే దేవుడు కావాలి, మెల్లగా ఉంటాము, దేవుడితో పాటు కూడా అన్ని కావాలి. అంటే ఏం చేస్తున్నాం అంటే తెలియకుండా తమాషా తెలుసండి మనకి, ఎందుకంటే సో డిజైన్ అనమాట. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ డిఫరెన్స్ ఇప్పుడు తెలుసుకోలేదు. ఎందుకంటే డిజైర్ఫుల్నెస్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే అట్రాక్షన్స్ కి సరెండర్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు కోరికలకి మనం బానిస అయిపోతున్నాం. మీరు బికమ్ ద స్లేవ్స్ టు ద గుర్తు పెట్టుకోండి. చాలా చిన్న సబ్జెక్ట్, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. స్లేవ్స్ టు ద డిజైర్స్ అన్నాడు. డిజైర్ అనేది చూసుకుంటే ఇక్కడ లెసన్ ఏమవుతుందంటే ఇందులో గొప్ప గుణమే లేదండి, బట్ నీకు కంట్రోల్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే డిజైర్ అనేది అది గొప్ప గుణం, అది ఈజీగా ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ కంట్రోల్ ఎందుకు అన్నాడు బాబు, ఎందుకంటే నియంత్రణ అనేది కూడా ఎక్కడుంది? నియంత్రణ నియంత్రణ ఎక్కడుందండి? ఇక్కడ ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుందండి? చెప్పట్లేదండి. ఎక్కడండి? బోర్డు మీద చూడండి, 7 రియాలిటీస్. నేను ఇక్కడ అంటే ఇక్కడ అంటున్నారండి 7 రియాలిటీస్. ఎందుకంటే గొప్ప గుణం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 6 గుణం ఇచ్చాడు. సో సంయమనం అనేది యాక్చువల్గా నియంత్రణ అనేది కూడా కంట్రోల్ అనేది అంత గొప్ప గుణం అండి. చూడండి అక్కడ సరెండర్ ఉంది, ఇక్కడ సరెండర్ ఉంది. చూడండి సో ఇది 6th, 7. మనకి అన్ని ఉన్నాయండి, గుణాలు అన్ని ఉన్నాయండి. కానీ మనం మెహబాబు కోసం వాడలేదు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. అన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఉన్నాయి లేదా మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మనకి ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా? ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి ఉంది అంటే తెలుస్తుందా లేదా? నేను బతికే ఉన్నాను మనకు తెలుస్తుందా? నేను చచ్చిపోయాను, నేను హరి అనుకుంటున్నాడు, నేను హరి చచ్చిపోయాడు అనుకుంటున్నాను, లేదు ఉన్నాడు, హరి ఉన్నాడు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ నేను నమ్ముతున్నాను. తర్వాత ఏంటంటే ఎగ్జిస్టెన్స్ అని చూడండి, దాన్ని కొంచెం మనం సింపుల్ తెలుసుకోవచ్చు కూడా. సింపుల్ గా అంటే చెప్పడం సింపుల్ గా ఉంది లేదు వేరియేషన్. ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉనికి ఉంది అంటే దానికి కారణం వచ్చి నేను అనుకుంటానంటే మన మామూలు జనరల్ అనుకుంటే ప్రాణం ఉంది కాబట్టి అనుకుంటున్నాను. కానీ బాబా అన్నాడు కేవలం నా మీద ఉన్నటువంటి ప్రేమే ఆ యొక్క అస్తిత్వాన్ని ఉంచిందని చెప్పాడు. కారణం అస్తిత్వానికి అంటే నీకు ఎగ్జిస్టెన్స్ కారణమైనటువంటి ప్రాణం కాదు, అది ఇది కాదు, కానీ ఎగ్జిస్టెన్స్ కారణం వచ్చేసి ప్రేమ అన్నాడు. సో నువ్వు ప్రేమ ఉండగానే నీకు ఫస్ట్ నీకు కలిగే గుణం ఏంటి తెలుస్తున్నప్పుడు సాక్రిఫైస్. నీకు వచ్చేటువంటి మొట్టమొదటి గుణం ఏంటి తెలిస్తే నువ్వు త్యాగం చేయడం మొదలు పెడతావు అని చెప్పాడు. చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు త్యాగం. ఎంత త్యాగం అంటే కూడా చిన్న పిల్లలకు మనం చూస్తున్నాం అంటే అందరి పిల్లలకు కొంతమంది పిల్లలు ఇప్పుడు చూస్తున్నప్పుడు త్యాగం అంటే ఎలా ఉంటుందని చాలా స్పాంటనియస్ ఉంటుందండి. ఎలా త్యాగం చేస్తారంటే కూడా ఇప్పుడు వచ్చేసి అన్నదమ్ములు అక్క చెల్లున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి కాదండి, తెలిసిన వాళ్ళు చేసేది త్యాగం అవదండి. ఇప్పుడు నేను మా తమ్ముడు కోసం వచ్చేసి మన వచ్చేసి ఒక 10 పూలు ఖర్చు పెట్టేసి హరికి వచ్చేసి 6 పూరీలు, మా తమ్ముడికి వచ్చేసి 4 పూరీలు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా త్యాగం చేశాను ఉద్దేశంలో ఒక పూరి వాడికి ఇచ్చాను అనుకోండి, అది త్యాగం అని ఒక దిగతాడు బాబా నన్ను వచ్చి. అది త్యాగం కాదు, స్వార్థం కింద వస్తుంది. అది తెలిసిన వ్యక్తి నేను ఇవ్వడం అనేది త్యాగం కాదు కదా, అలా కాదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, బాబా చెప్పిన ఎగ్జాంపుల్స్ లో నేను త్యాగం అంటే నేను చూడడం జరిగింది. ఒకసారి నేను ఎగ్జాంపుల్ గా వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఒకసారి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఒకసారి ఎగ్జాంపుల్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పట్లో నేను జాబ్ చేస్తున్నాను ఫ్యాకల్టీగా, చిన్నపిల్లలకి కంప్యూటర్స్ నేర్పిస్తూ ఉండేవాడిని. సో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అలా వెళ్తున్నప్పుడు అసలు త్యాగం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నేను ఎగ్జాంపుల్ కూర్చున్నప్పుడు మనకి సంబంధం లేని వచ్చి కూర్చుంటారు. అంటే రోల్ నెంబర్స్ ఇచ్చేస్తాం, టేబుల్ ఇచ్చినప్పుడు వచ్చి ఇద్దరు కూర్చో ఉంటారు, ఇటు పైకి ఒక కార్నర్లో ఇటు కార్నర్లో కూర్చో ఉంటారు. అంటే ఈ అమ్మాయి తెలియదు, ఈ అమ్మాయికి తెలియదు, పక్కన కూర్చో ఉంటారు. నేను మామూలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక పాప వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వచ్చేసి పాప తెచ్చుకుంది, పెన్ తెచ్చుకున్నప్పుడు ఏ పెన్ రాయట్లేదు. ఎందుకంటే నాకు ఒక్కసారి కదా ఎగ్జామ్ ఒక పెన్ రాయకుండా ఒక పెన్ రాయదేమో అనే ఉద్దేశంతో కనీసం 5 పెన్కి వెళ్తాం. మనం ఏం చదివిన చదువుకునే పెన్ లేకుంటాయి మన లోపల సబ్జెక్ట్ కన్నా. సో తమాషా ఏంటంటే ఒకసారి బాగా అదృష్టం ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఏ పని రాయదు, రాసేసి అదే అంటే మనకి సబ్జెక్ట్ తెలియదన్న విషయం కన్నా రాయటం లేదనిపిస్తుంది మనకి, అది టెన్షన్ చేస్తుంది. ఇలా చూస్తూ ఉంటే రాస్తూ ఉంటే నేను యాక్చువల్లీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా. సో రాస్తూ ఉంటే సో పక్కన అమ్మాయి ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది. ఈ అమ్మాయిని చూడగానే వచ్చేసి ఈ అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుంటే కానీ ఎవరు అడగట్లేదు, సైలెన్స్ ఉండాలి కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో అలా రాసుకుంటూ పోతూ ఉంటే ఈ అమ్మాయి రాస్తూ చాలా స్పాంటేనియస్ గా ఎగ్జామ్ రాస్తూ పక్కన ఉన్న పెన్ తీసుకొని అడగకుండా అలా తీసి ఆ పక్కన
ఇచ్చేస్తుంది ఆ పాపకి. అంటే అలా ఇచ్చేసింది, పక్కన ఇచ్చేసిన తర్వాత ఎగ్జామ్ రాసుకుంటూ ఉంది. ఎగ్జామ్ రాసేసుకుంది, నాకు పేపర్ ఇచ్చేసి తను బుక్ తీసుకొని పోతూ ఉంది. వెళ్ళిన తర్వాత అమ్మాయి వచ్చేసి సరే అమ్మాయి ఎక్కడ అంటే వెళ్తుందమ్మంటే వెళ్ళేసి తిరిగి గుర్తు చేసి ఎందుకు పైన నేను ఎప్పుడు చెప్పాను అంటుంది. అది త్యాగం. ఏదైనా చేస్తున్నప్పుడు వచ్చేసి ఒక సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి సాక్రిఫైస్ ఏమవుతుందంటే త్యాగం ఏమవుతుందంటే బాబా చెప్పాడు దాంట్లో ఇంగ్లీష్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటే తనను తాను మర్చిపోవడం ఇది ఉంటుంది. సో ఇకపోతే రెనౌన్సియేషన్ చూసుకుంటే నీకు రెనౌన్సియేషన్ వచ్చినప్పుడు మాత్రమే, ఎందుకంటే నీకు ఆ తర్వాత రెనౌన్సియేషన్ వచ్చినప్పుడు వచ్చే వైరాగ్యం అంటే బాగా చిన్న విషయాలు చెప్పేవాడు. మరి వైరాగ్యం 3 రకాలు ఉంది తెలుసు కదా మీకు. క్షణికమైన వైరాగ్యం, ఇంకోటి శ్మశాన వైరాగ్యము. శ్మశాన వైరాగ్యం కాబట్టి మీకు చెప్పినటువంటి క్షణికమైన 3 ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ శ్మశాన వైరాగ్యం ఉంటుంది, తర్వాత పూర్ణ వైరాగ్యం ఉంటుంది, మూడోది పరిపూర్ణమైన వైరాగ్యం. ఇట్స్ కంప్లీట్ రెనౌన్సియేషన్. శ్మశాన వైరాగ్యం అంటే ఆల్మోస్ట్ మనకందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వారు బాడీ విడిచిపెట్టినప్పుడు వచ్చేసి ఆ బాడీ ఉన్నంత వరకు వాళ్ళకి సంబంధించిన వరకు ఉన్నంత వరకు కూడా అనిపిస్తుంది ఏంటి జీవితం ఏంటి పెద్దగా ఏం లేదు తెలుసు. ఎంతవరకు ఉంటుందంటే కాసేపు ఆ బాడీని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, శ్మశానికి వెళ్తాము, కాసేపు వెళ్తాము, చూసేస్తూ ఉంటాము. సో శ్మశానికి తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు చూసుకొని నమ్మకం కనిపిస్తుంది, మ్యాట్కి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే స్కిప్ అయిపోయింది అనమాట. అంటే శ్మశాన వైరాగ్యం బాబా ఎప్పుడు చెప్పేవాడు. అందుకే ఎక్స్ప్లెనేషన్ డిస్కోసివ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బాబా, బ్యూటిఫుల్ చెప్పాడు. ఆ యొక్క ప్రవచనం పుస్తకం మీరు చదివితే డెత్ గురించి కానీ లెజన్ హ్యూమానిటీలో కానీ ఎక్సలెంట్ గా చెప్పాడు. ఏ పుస్తకంలో బాబా అంత డీల్ చేయలేదు డెత్ గురించి. అది శ్మశాన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పాడు. కానీ ఇంకోటి పూర్ణ వైరాగ్యం. పూర్ణ వైరాగ్యం అంటే ఏమవుతుందని కొంతకాలం ఉంటుందని చెప్పాడు బాబా. ఎంతకాలం ఉంటుందంటే మాక్సిమం వచ్చేసి 2 to 3 months అని చెప్పాడు. 90 days నుంచి ఉంటుందండి పూర్ణ వైరాగ్యం. దానివల్ల కూడా నిజానికి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, శ్మశాన వైరాగ్యం అనేది పూర్ణ వైరాగ్యం దారి తీస్తుందని చెప్పాడు. దానివల్ల తప్పు లేదు, దానివల్ల అది వేస్ట్ అవుతుందని చెప్పాడు. పూర్ణ వైరాగ్యం అనేది సంపూర్ణ వైరాగ్యం, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం. దాన్ని కంప్లీట్ రెనౌన్సియేషన్ అంటారు. దాని బాబా సిఆర్ అంటాడు. కంప్లీట్ రెనౌన్సియేషన్ అంటే ఏమవుతుందంటే కంప్లీట్ అంటే ఒక్కసారి టర్న్ అయిపోతాడు. బాబా ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎందుకంటే బాబా ఇద్దరు గురించి చెప్పాడు. ఒకటి సిద్ధార్థుడు, 2 జనక మహారాజు. జనక మహారాజులో అటువంటి వైరాగ్యం ఉందని చెప్పాడు. రెండోది వచ్చి సిద్ధార్థులో ఆ వైరాగ్యం ఉందని చెప్పాడు. ఎందుకంటే మన సిద్ధార్థ సార్ మెహర్ బాబా సిద్ధార్థుడు గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన సిద్ధార్థుడిని బుద్ధుల్లా చూడకూడదు. నేను ముందు చెప్పాను, చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకంటే అతను బుద్ధుడు కాబట్టి, అవకాశ పురుషుడు కాబట్టి అతను రెనౌన్సియేషన్ వస్తుందంటే అంటే కాదు. సిద్ధార్థుడికి ఉండేటువంటి ప్రతి గుణం కూడా నీకు కూడా ఉందని చెప్పాడు. కానీ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, అతను ఒక శవాన్ని చూసి అతనిలో వైరాగ్యం కలిగిందే, నువ్వు రొట్టెలు వేసినప్పటి నుంచి రాత్రి పడుకున్నప్పుడు ఎన్ని శవాలు నువ్వు చూస్తున్నావు అడిగాడు బాబు. ఒక్క శవాన్ని చూశాడు, ఒక వృద్ధుని చూశాడు, ఒక రోగిని చూశాడు. జీవితం ఇంతేనా? కాలిపోతూ ఉంటే మనం చూసాం కదా ఒకసారి మన ఫిల్మ్ కూడా లిటిల్ బుద్ధాలో చూసాం. ఎందుకంటే వైరాగ్యం అనేది చాలా ఇష్టం, బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ రెనౌన్సియేషన్ అని చెప్పాడు, స్పాంటేనియస్. కానీ అతను వాళ్ళ నాన్నకి అలా వైరాగ్యం రాకుండా కాపాడాడు. యాక్చువల్లీ సుధోధనుడు అనేటువంటి తన తండ్రి కాపాడాడు. అందుకే అడ్డుకున్నాడు, ఇతను వైరాగ్యం లాగా చూసుకోవాలి. కానీ చూశాడు, చూసిన తర్వాత ఒకేసారి చూశాడు, వెంటనే వచ్చింది స్పాంటేనియస్ కోసం. అది రెనౌన్సియేషన్ అండి. సో రెనౌన్సియేషన్ అని కూడా బాబా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? రెనౌన్సియేషన్ అంటే మనకి సన్యాసి అంటాం. సన్యాసి అని అనుకున్నాం. రెనౌన్సియేషన్ అంటే మనకు ఫస్ట్ వచ్చే పేరు మనకి ఏంటంటే సన్యాసి. నువ్వే సన్యాసి అయిపోయావా అంటే ఊరికంత తెలియదు కాదు. మనం చెప్పుకున్న సన్యాసం అంటే వచ్చేసి బాబా దాని కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. సో ఏంటి సన్యాసి అంటే? ఎవరు సన్యాసి? భౌతికంగా మనం వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సన్యాసి అన్నారు. భౌతికంగా వర్క్ చేసుకుంటూ భౌతికంగా తను పని చేసుకుంటూ వాళ్ళని సన్యాసి అన్నారు. భౌతికంగా పని చేస్తే వాడికి సన్యాసి ఎలా అవుతాడు? భౌతికంగా ఆధ్యాత్మికంగా 2 రకాలుగా ప్రారంభాన్ని వదిలేసి. ఓకే. ఎందుకంటే దానికి సింపుల్ బాబా చెప్పాడు. ఎందుకంటే సన్యాసి ఎవరంటే తనకి కాని దాన్ని ఎవరైతే తనకు కాని దాన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకునేవాడే సన్యాసి. సో అది మనకి రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ వల్లే మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అంటే మనం ఏదో సబ్జెక్ట్ అనుకుంటున్నాం, ఏదో తెలుసుకుంటున్నాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవేర్నెస్ ఈక్వల్ టు నాలెడ్జ్. ఇక్కడ బాగా ఎక్కువ వాడలేదు. అవేర్నెస్ అనేది మాత్రమే ఒక మంచి చక్కగా అందరికి అర్థమై పదం కాబట్టి. కానీ బాబు ఒకటి చెప్తాడు, అవేర్నెస్ నథింగ్ బట్ ఇట్స్ నాలెడ్జ్ అన్నాడు.
నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే నీకు అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సినటువంటి నియంత్రణ వస్తుందని చెప్పాడు. అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? డిజైర్లెస్నెస్ లో ఇప్పుడు ఏమవుతున్నాం, ఇక్కడ డిజైర్లెస్నెస్ ఏమవుతున్నాడు, సరైనట్టు అట్రాక్షన్. ఇక్కడ ఏమవుతున్నాడు, కోరికలకు బానిస అవుతున్నాడు. ఇక్కడ లెసన్ ఏమవుతుందంటే కంట్రోల్, అంటే నీకు ఆ కోరికల మీద కంట్రోల్ ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ఒకే డిఫరెన్స్ అండి మనం తెలుసుకోవాల్సినది. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ కోరికకి బానిస అవుతున్నాము, ఇక్కడ ఏమవుతుంది కోరికకి బానిస అవుతుంది. ఇది స్టేట్ అండి. ఈ స్టేట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొన్ని జన్మలుగా కొన్ని యుగాలుగా ఏదైతే నేను ఏది బాధ పెడుతుందో, ఏ కోరిక ఈ స్టేట్ వచ్చేసరికి ఏమైపోతుందంటే కోరికలు అనేది కంప్లీట్ గా విడిపోతుంది. అప్పుడు వీడికి ఇక్కడ విడుతుంది ఆ కోరిక. అదే కోరిక భగవంతుడు కావాలి, దీనినే బాబా అన్నాడు రియల్ రియల్ లేకపోతే ట్రూ లేకపోతే ఎటర్నల్ రీజన్ అని ఒకటి. సో ఇక్కడ అవుతుందంట. సో ఇక్కడ ఏమైతుందంటే డిజైర్లెస్నెస్ అంటే ఇదండి. సో డిజైర్లెస్నెస్ అంటే ఇది అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలా అన్నాడు. సింపుల్ లైఫ్ అంటే ఏమో డిజైర్లెస్నెస్ అంటే అట్లీస్ట్, ఎందుకంటే నువ్వు దాని గ్రిప్లోకి వెళ్ళకుండా కనీసం దాన్ని వాడుకునే సాగమని చెప్పాడు. కోరికల ద్వారా వచ్చేటువంటి అట్రాక్షన్స్ ఏదైతే ఉన్నా, ఎందుకంటే ప్రపంచంలో అట్రాక్ట్ అయ్యేటువంటి అంత అందమైనటువంటి వాటిని అంత అట్రాక్ట్ అయ్యేవాడిని ఎప్పుడైనా చెప్పాడు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు బాబా. అలవాటు చెప్పినట్టు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడండి. ఒక సూర్యుడు, ఇది ఇలా ఒకసారి బాబా డయాగ్రామ్ వేసాడండి. ఇక్కడ నేను పెయింటర్ కదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసి ఏదైనా అనుకోపోతారు. ఇది ఒక ఏంటిది పర్లేదు. మ్యాన్ తెలుస్తుంది, ఇది మ్యాన్ అని. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఇది రెండు ఓకే, ఇవంతా కూడా నీడ. అంటే ఉదయం అయ్యేసరికి నీడ ఎక్కడ ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇటుపక్క మారుతూ ఉంటుంది. అంటే ఏమైపోతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మారేది రెండు ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా వచ్చేసి నువ్వు చేసే వర్క్ ఏంటంటే బాబాని డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని గురించి చెప్తుంది. నీ చూపంతా కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? నీకు ఎప్పుడు, ఎందుకంటే అట్రాక్షన్స్ ఎలా ఉందంటే నీడ ఉంటుందని చెప్పాడు. చూడండి, నీడ అంటే అట్రాక్షన్స్, ఆకర్షణ. ఆకర్షణ ఏమవుతుంది, నీ కాన్సన్ట్రేషన్ అనేది నీ నీడ మీద ఉంటుంది. అంటే సో నీడ అనేది ఎప్పుడు ఏమవుతుంది, నిరంతరం మారుతూ ఉంటుంది. దేనివల్ల మన నీడ ఎక్కడ వస్తుంది అంటే చెట్టు వస్తాం. చెట్టుకి ఆ నీడ నిర్మించేది సూర్యుడు. అంటే నీకు ఇక్కడ రిఫ్లెక్ట్ చేయి, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వస్తూ ఉంది. నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందంటే నీకు ఈ యొక్క నీడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రపంచం అనుకుంటున్నావు. ఇతనే మా బాబా చెప్పింది జీరో ప్లేన్ లో ఉన్నవాడు అన్నాడు. అంటే ఏమైపోయింది ఇక్కడ నీకు? కానీ ఒక్క నిమిషం గుర్తుపెట్టు, ఎందుకంటే నీకు ఒక స్టేట్ వస్తుందని చెప్పాడు. ఎందుకంటే ఈ నీడ నిరంతరం మారేటువంటి నీడ, ఈ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక స్టేట్ వెళ్తామని చెప్పాడు బాబా. దాన్ని సెకండ్ ఫేజ్ అన్నాడు. ఈ ఫస్ట్ ఫేజ్ లో నువ్వు నీడలోనే వెళ్తామని చెప్పాడు. ఆ నీడ నాకు శాశ్వతమైంది, నీడే నాకు చాలా చక్కగా నాకు కావాల్సినటువంటి అన్ని సంతోషం ఇస్తుంది అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఇవ్వదు, ఎందుకంటే నిరంతరం మారేది కాబట్టి. సో మారేది నీకు మారంది ఏది కూడా ఎప్పుడు నీకు ఇవ్వలేదు. సో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఏమైపోతే కాస్త నువ్వు మెచ్యూర్ అవుతావు అని చెప్పాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీడ వచ్చేసి, నీడకి సోర్స్ ఏంటంటే చెట్టు. సో నాకు నీడ ఎక్కడ వస్తుందంటే చెట్టు వస్తుంది. చెట్టు వచ్చేసరికి ఏమైపోయిందంటే నాకు అర్థమైంది, ఓహో అంటే నాకు నీడ ఎక్కడి నుంచి వస్తుందంటే నీడ వల్ల రాలేదు, కానీ చెట్టు వల్ల నీడ వస్తుంది.
వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇది సోర్స్ తెలుసుకున్నాం. ఇంకొంచెం థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ చెట్టుకి నీడ వచ్చేలా చేసేటువంటి ఏది అని ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్ గా సూర్యుడి వల్ల, అంటే సూర్యుడు అనేది నాకు నీడకి సో అప్పుడు ఏం చేస్తావంటే అప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఈ ఫస్ట్